ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సిట్ ఛార్జ్ షీట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు 220 మందిని విచారించిన తరువాత కీలక ఆధారాలు సేకరించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కీలకమని సిట్ ఆరోపిస్తోంది. సుమారు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అంటోంది. డిస్టిలరీస్ నుంచి లిక్కర్ ఆర్డర్స్ తీసుకోవటం నుంచి ముడుపుల వసూళ్ల వరకు తెర వెనుక కథ మిథున్ రెడ్డి నడిపారని సిట్ ఇప్పటికే హైకోర్టు, ఏసీబీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. సిట్ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ విజయవాడ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ రోజు ఏం జరగబోతోంది? సిట్ విచారణకి ఎన్ని గంటలకి హాజరు కాబోతున్నారు మిథున్ రెడ్డి? అలానే మిథున్ రెడ్డిని ఏం ప్రశ్నలు అడుగుతుంది? అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆయనే కర్త కర్మ క్రియ కీలక సూత్రధారి పాత్రధారి ఆయనే అని అంటున్న నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? సో ప్రస్తుతం మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 11:30కి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిట్ ఎదుట ఆయన లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ కోర్టు హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టులో కూడా ఆయన బెయిల్ పిటిషన్లకు సంబంధించి డిస్మిస్ అయ్యాయి. ఆయన అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు అనేది ప్రధానంగా సిట్ పదే చెప్తూ వస్తోంది. పాలసీ రూపకల్పన నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యి డిస్టిలరీల నుంచి ఆర్డర్లు తీసుకునే వరకు, అలాగే ఆర్డర్లు తీసుకున్న తర్వాత వారి నుంచి ముడుపులు తీసుకునే వరకు మిథున్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా ఆయనపై ఉన్నటువంటి ఆరోపణ. ఈ కేసులో ప్రస్తుతమైన A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఇప్పటివరకు అంటే ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఇటు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మొత్తం 40 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అందులో A4గా ఈయనుండగా A1గా రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ద్వారానే మొత్తం తెర వెనక ఉండి వ్యవహారాన్ని నడిపారు. A1 రాజ్ కేసిరెడ్డితో పాటుగా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సత్యప్రసాద్, అలాగే ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డితో పాటుగా విజయసాయిరెడ్డి, మొత్తం వీరి కన్సర్న్లోనే ఈ వ్యవహారం అంతగా నడిచిందనేది ప్రధానంగా సిట్ గుర్తించింది. ప్రస్తుతం ముడుపులు తీసుకోవడం నుంచి సెల్ కంపెనీల ద్వారా నగదును మళ్లించడం వరకు, లిక్కర్ ఆర్డర్స్ తీసుకొని వారి నుంచి ముడుపులు తీసుకునే వరకు మొత్తం వ్యవహారాన్ని నడిపింది మిథున్ రెడ్డి అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి దాదాపు 220 మందికి పైగా సాక్షుల్ని సిట్ ప్రశ్నించింది, వారి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసింది. అలాగే ప్రస్తుతం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తోంది. మిథున్ రెడ్డికి సంబంధించి వరుసగా చుక్కెదురవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పైన నాటకీయ పరిణామాలను ఒకవైపు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం, మరోవైపు హైకోర్టుతో పాటుగా ఇటు ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్లు, హైకోర్టు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడం, లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో తన ముందు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రస్తుతం నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. సిట్ ఎదుట విచారణకు హాజరవుతారు. అనంతరం ఆయనకు సంబంధించి సిట్ అరెస్టు ప్రక్రియకు సంబంధించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తాను సిట్ కార్యాలయానికి వస్తారంటూ మిథున్ రెడ్డి స్వయంగా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ లీగల్ టీం ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డికి సంబంధించి మొత్తం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన మొత్తం పూర్తి సంప్రదింపులు జరిపిన తర్వాతే సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతమైన ఢిల్లీలో ఉన్నారు. 11:45కి తెలుస్తోంది. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఆంధ్ర రావడానికి టైం పడుతుంది. మధ్యాహ్నం తర్వాతే సిట్ విచారణ ఉంటుంది అనుకోవచ్చు అంటారా? 11:45 తర్వాత ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వస్తారు. మొదట వాళ్ళ లీగల్కి సంబంధించినటువంటి టీం మాత్రం అవసరమైతే కోర్టుకు వెళ్ళి సరెండర్ అవుదామన్న ఆలోచన కూడా మొదట చేసినట్టుగా తెలుస్తోంది. కానీ కోర్టుకు వెళ్ళి సరెండర్ అవడం వల్ల రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేరుగా ఇటు సిట్ కార్యాలయానికి వెళ్దాము, సిట్ కార్యాలయానికి వెళ్ళి సిట్టు ఒకవేళ ప్రశ్నిస్తే కనుక సిట్టు అడిగేటటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్దాం. ఆ తర్వాత ఒకవేళ సిట్టు అరెస్ట్ చేస్తామంటూ చెప్తే కనుక అవసరమైతే అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఎప్పటికే పంపుతున్నారు. గతంలో మన ధనంజయ రెడ్డికి సంబంధించి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత నేరుగా వారిని 2 రోజుల తర్వాత విచారించి తర్వాత అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియని మనం చూసాం. సో ఇప్పుడు సేమ్ సీన్ మిథున్ రెడ్డి విషయంలో కూడా జరగబోతోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి వస్తున్నారు కాబట్టి విచారిస్తారు. విచారించిన తర్వాత ఆయనకు అరెస్ట్కి సంబంధించిన వారెంట్ ఇచ్చి ఆయన అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మొత్తం విచారణ పూర్తవుతుందా లేదా రేపు కోర్టులో హాజరుపడతారు. రేపు యాక్చువల్గా సండే కాబట్టి ఈరోజు మొత్తం ప్రక్రియను పూర్తి చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్.